ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి, "ఏంటి అమ్మ చీర తీసుకోమంటే తీసుకోనన్నావంట ఎందుకు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "అవును నేను చీర తీసుకోను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, "అదే ఎందుకు అడుగుతున్నాను కదా చెప్పు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "మీ నాన్న మాటలు నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు. ఎవరు డబ్బులతో వాళ్ళనే బ్రతకమన్నారు కదా! నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని మళ్ళీ మీ నాన్నగారి డబ్బులు యూజ్ చేసుకొని ఆ చీరలను మళ్ళీ నేను కొనుక్కోలేను. నువ్వు మర్చిపోతావేమో కానీ నేను మర్చిపోను అలా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే, "అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు పెళ్లి కోసం అందరూ చీరలు తీసుకుంటున్నారు కదా! మరి నువ్వు తీసుకోపోతే ఎలా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "తీసుకుంటాను. అది మీ నాన్నగారి డబ్బులతో కాదు. నీ దగ్గర ఉంటే డబ్బులు ఇవ్వు. ఆ డబ్బులతో తీసుకుంటాను చీర" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి నా దగ్గర ఉన్న డబ్బులతో తీసుకుంటావా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? 1000, 1500 తప్ప అంతకు మించి ఏమీ లేవు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అవే ఇవ్వు చాలు. ఆ డబ్బులతోనే చీర తీసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి 1000, 1500కి ఏం చీర వస్తుంది చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "వస్తుంది. ఏ చీర వస్తే ఆ చీరే తీసుకుంటానే తప్ప మీ నాన్నగారి, మీ అమ్మగారి డబ్బులతో మాత్రం నేను చీర తీసుకోను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "ఇస్తావా మరి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం పక్కకు వెళ్ళిపోయి, "ఎలాంటి దాయి నాకు దొరికిందిరా బాబు! దేవుడా! ఏంటి నాకు ఇలాంటి దాన్ని అంటగట్టావు" అని చెప్పేసైతే వెనక నుండి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరుగుతూ ఉంటుంది. "ఏం చేస్తున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "ఏంటే పిచ్చిదానా ఇలాంటి దానివి దొరికావు నాకు" అని చెప్పేసైతే ధీరజ్ అంటూ ఉంటాడు.